పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వడదెబ్బ తగులుతుందా? వడదెబ్బ తగిలిన వాళ్లకు సోడా కంటే నీళ్లివ్వడం మంచిదా? తల్లిపాలు చాలకపోతే డీహైడ్రేషన్ వస్తుందా? ఆటలమ్మ తట్టు లాంటి వ్యాధులు వేసవిలోనే ఎక్కువగా వస్తాయెందుకు? వడదెబ్బకు పిట్స్ వచ్చే ప్రమాదం ఉందా? సాధారణంగా చిన్నపిల్లల విషయంలో తల్లులకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాతావరణంలో వేడి పెరిగితే పిల్లల శరీరం కూడా వేడెక్కుతుంది. పిల్లల మెదడులో దాన్ని నియంత్రించే కేంద్రం చాలా బలహీనంగా ఉంటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ. చిన్నపిల్లల చర్మ వైశాల్యం వాళ్ల బరువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మం ద్వారా ఒంట్లో ఉన్న నీరు ఆవిరైపోవడం ఎక్కువ. అందుకే పెద్దవాళ్ల కంటే పిల్లలకే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాంతులు, విరోచనాలు, కళ్లకలక, తట్టు లాంటి వ్యాధులు కూడా రావచ్చు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎదురయ్యే డీహైడ్రేషన్, ఎండ సంబంధ వ్యాధి సమస్యలు, పరిష్కారం, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వేసవిలో పసిపిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల చర్మం చాలా సున్నితత్వం కాబట్టి శరీరంలో నుంచి నీరు త్వరగా ఆవిరవుతూ ఉంటుంది. దాంతో పిల్లలు డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు. చిన్నారులు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బకి గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్లడం, మరణించే ప్రమాదం కూడా ఉంది. అదే సమయంలో ఎండల వలన రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండడం వలన వాటికి ఎలాంటి చికిత్స, ముందు జాగ్రత్త అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చిన్నపిల్లలు వేసవి కాలంలో డీహైడ్రేషన్కి గురి కావడం తరచూ జరిగేది. అయితే దాని లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా నడుచుకోవడం చాలా ముఖ్యం. ఒంట్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు సహజంగానే దాహం అనిపిస్తుంది. దాహం వేసింది అంటే అది డీహైడ్రేషన్కు తొలి సూచిక. నిస్సత్తువ, నోరు పొడిబారడం, వళ్లంతా వేడిగా ఉన్నట్లు అనిపించడం లాంటి లక్షణాలన్నీ డీహైడ్రేషన్నే సూచిస్తున్నట్లు లెక్క. అలాంటప్పుడు పిల్లలను ఎండలో నుండి నీడకు, ఇంకా వీలైతే చల్లటి గదిలోకి తీసుకురావడం మొట్టమొదట చేయవలసిన పని. చల్లటి మంచినీళ్లు ఎక్కువగా తాగించాలి. అయితే ముందుగా చక్కెర వేసిన పళ్లరసాలు, సోడా కలిసిన శీతల పానీయాల జోలికి వెళ్లడం అంత మంచిది కాదు. దేహం వాటిని వేగంగా స్వీకరించదు కాబట్టి మంచినీరే ఉత్తమం. డీహైడ్రేషన్ లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా స్పందించకపోతే అది వడదెబ్బగా మారుతుంది. ఆ పరిస్థితి మరింత ప్రమాదకరం. అప్పుడు వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, కాళ్లు చేతుల నొప్పి, కంటి చూపు సమస్యలు లాంటివి కూడా ఎదురవుతాయి. వడదెబ్బకి గురైన వారి శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్ హీట్ కు చేరవచ్చు. సరిగా ఊపిరి ఆడకపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనపడితే వడదెబ్బ తగిలినట్లే భావించాలి. అలా వడదెబ్బకి గురైన వెంటనే దేహాన్ని వీలైనంత చల్లబరచడం ముఖ్యం. ఒకవైపు ప్రాథమిక చికిత్స అందిస్తూనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. పిల్లల చర్మం చాలా సున్నితం కాబట్టి శరీరంలో నుండి నీరు తక్కువగా ఆవిరవుతూ శరీరం వేడెక్కిపోతుంది. కొంతమంది పిల్లలకు తల్లిపాలు సరిపోకపోవచ్చు. దాంతో బరువు కోల్పోతారు. తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తున్నా, తక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా ఆ పిల్లలు తల్లిపాలు సరిపోక డీహైడ్రేషన్కి గురయ్యారని గ్రహించాలి. పిల్లలు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బకి గురైతే చల్లటి ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీరాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. వైద్యుల సలహా మేరకు ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. జ్వరానికి చికిత్స చేయించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువై వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రక్త విరోచనాలు కూడా కావచ్చు. అలాంటి ఆరోగ్య సమస్య వస్తే సొంత వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కళ్లకలక వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి. కంటి నుండి నీరు వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో దురదగా ఉండడం వల్ల పిల్లలు ఎప్పుడూ కళ్ళు నలుపుకుంటూ ఉంటారు. కంటి నుండి పుసి కారుతూ ఉంటుంది. వీళ్ల కంటి నల్లగుడ్డు కూడా చుట్టూ తెల్లటి పొరలాగా వస్తుంది. అలాంటప్పుడు ఆరు బయట తిరగనివ్వకుండా డాక్టర్ను సంప్రదించి యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ ని వాడాలి. చిన్నారులకు ఆటలమ్మ, తట్టు రావడం కూడా సహజం. జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించటం, నీరసం వస్తాయి. ఛాతీపై మచ్చలు ప్రారంభమై శరీరం అంతటికీ వ్యాపించి క్రమంగా బొబ్బలుగా మారుతాయి. అనంతరం విపరీతమైన దురద, మంట, నొప్పి వస్తుంది. తట్టుకోలేక చిన్నారులు ఏమాత్రం వేళ్లతో గోకినా చీము, గుంతలు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకిన పిల్లల గోళ్లను కత్తిరించటం, రాత్రిపూట నిద్రించే సమయంలో చేతులకు రుమాలు వంటివి కట్టాలి. ఆటలమ్మ, తట్టు సోకిన పిల్లలను ఇతరులకి దూరంగా ఉంచాలి. వారు మూఢనమ్మకాలతో సొంత వైద్యం చేయకూడదు. వేసవిలో సాధారణంగా కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల
కామెర్లు రావడం కూడా ఎక్కువే. టైఫాయిడ్ జ్వరం వస్తుంది. డాక్టర్ల సలహా మేరకు మందులు సక్రమంగా వాడాలి. రక్షిత మంచినీటిని మాత్రమే ఇవ్వాలి. కొంతమంది పిల్లలకు తల్లిపాలు సరిపోకపోవడం వల్ల బరువు కోల్పోతారు. మరీ ఎక్కువగా తగ్గితే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లలో తరుగుదల ఏర్పడుతుంది. సోడియం ఎక్కువై మూత్రపిండాల సమస్యలు మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే తల్లులు వైద్యుల సూచనల మేరకు పాల ఉత్పత్తి పెరిగేటట్లు మందులు వాడాలి, లేదా పాలకు ప్రత్యామ్నాయాలు పిల్లలకు వాడాలి. పిల్లలు బాగా బరువు తగ్గినా, ఎక్కువగా ఏడుస్తున్నా, తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తున్నా, రోజుకి 7 నుండి 8 సార్ల కంటే తక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా ఆ పిల్లలు తల్లిపాలు సరిపోక డీహైడ్రేషన్కి గురయ్యారని గ్రహించాలి. అలాగే కొంతమంది పిల్లల్లో కామెర్లు కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు పిల్లలకు తల్లిపాలతో పాటుగా పోతపాలు కూడా తాగించవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఇంట్లో చల్లటి వాతావరణాన్ని సృష్టించాలి. ఏసీ ఉంటే 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు సెట్ చేయాలి. ఏసీ లేకపోతే తలుపులు, కిటికీలకు వట్టివేళ్ల చాపులు కట్టాలి. నీళ్లు నింపిన బకెట్లు గదిలో ఉంచాలి. వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల కూడా పిల్లలు ఈ కాలంలో జబ్బు పడుతూ ఉంటారు. ఎండాకాలం పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి నీరు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలకు నచ్చజెప్పి మరీ తాకించాలి. ఎండల్లో తొందరగా నీరసించిపోతారు కనుక ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరగకుండా, ఆడకుండా చూడాలి. చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారని వివరించాలి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, కానీ పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వడదెబ్బ తగిలే అవకాశాలు పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు తాగించడం, నీడ పట్టున ఉండేలా చూసుకోవడం, ఏమాత్రం వడదెబ్బ లక్షణాలు కనిపించినా ప్రాథమిక చికిత్స చేస్తూనే డాక్టర్ను సంప్రదించడం అవసరమని గుర్తించాలి. వడదెబ్బతో పాటుగా వేసవి ఎండల కారణంగా వచ్చే అనేక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.